రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు చల్లగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం బయట ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నదైతే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్‌కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో ప్యూరీ 2 కప్పులు, అమూల్ ఫ్రెష్ క్రీమ్ లేదా విప్డ్ క్రీమ్ 200 గ్రాములు, కండెన్స్డ్ మిల్క్ 2 కప్పులు, కస్టర్డ్ పౌడర్‌ను పాలలో కలిపి కండెన్స్డ్ మిల్క్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. వెనీలా ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ సిరప్ టాపింగ్ కోసం, షుగర్ 1/2 కప్పు లేదంటే 1/4 కప్పు, పిస్తా గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మ్యాంగోస్ని తీసుకుని వాటిని పైన తొక్కనంతటిని తీసుకువేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు అదేవిధంగా పంచదారను కలిపి బ్లెండర్ కానీ మిక్సీ జార్ కానీ అందులో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన ప్యూరీని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో క్రీమ్ వేసుకోండి. విప్డ్ క్రీమ్ ముందుగానే ఫ్రీజర్లో పెట్టుకుని చల్లని క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని విప్ చేసుకోండి. ఇలా విప్ చేసుకున్నప్పుడు సన్నని ఫోమ్ లాగా తయారవుతుంది, అంటే బాగా పొంగుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు విప్ చేసుకోవాలి. చల్లగా ఉంటేనే అలాగా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుని బాగా విప్ చేసుకోండి. కండెన్స్డ్ మిల్క్కు బదులుగా కస్టర్డ్ పౌడర్ను పాలల్లో వేసుకుని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో ప్యూరీని వేసుకొని విప్ చేసుకోండి. ఈ మ్యాంగో ప్యూరీ అదేవిధంగా కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ బాగా మిక్స్ అయ్యేలాగా 1 నుంచి 2-3 నిమిషాల పాటు బాగా విప్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకోండి. వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోండి. ఆల్రెడీ మనం మ్యాంగో ప్యూరీలో కొంచెం షుగర్ని యాడ్ చేసాం. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ షుగర్ లాగా ఉన్నా సరిపోదు కాబట్టి, షుగర్ సరిపోయిందో లేదో తెలియదు కాబట్టి టేస్ట్ చూసి కావాలంటే కొంచెం షుగర్ పౌడర్ని వేసుకొని మరలా బాగా విప్ చేసుకోండి. ఒకవేళ షుగర్ సరిపోకపోతే కనుక కొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోండి. ఒకవేళ ఇలా బేటర్ లేకపోతే కనుక మిక్సీ జార్లోనే మనం ఇవన్నీ వేసుకుని 1 by 1 బాగా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ట్రేలో సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అంతటినీ వేసుకోండి. ఈ సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అంతటినీ మూత పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోండి. మరలా సగం ఐస్ ఇలా గడ్డ కట్టిన తర్వాత తీసి మరొకసారి బాగా విప్ చేసి పెట్టుకోండి. ఇలా ఐస్ క్రీమ్ను సగం గడ్డ కట్టిన తర్వాత తీసి మరలా విప్ చేసుకోవడం వల్ల ఇంకా స్మూతీగా తయారవుతుంది, స్మూత్ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. 8 అవర్స్ తర్వాత బయటకు తీస్తే ఐస్ క్రీమ్ ఇలా తయారైంది. ఇప్పుడు స్కూప్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి స్కూప్ చేయండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో మనం ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయకుండా తయారు చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇష్టంగా తినిపించవచ్చు, అదేవిధంగా మనం కూడా తినవచ్చు. ఇప్పుడు కొంచెం చాక్లెట్ సిరప్ను పైన గార్నిష్ చేసుకోండి. ఇలా టాపింగ్ లాగా ఈ చాక్లెట్ సిరప్ వేసుకుని కట్ చేసుకున్న ఈ పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా, కమ్మగా, తీయగా, స్మూతీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ను మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తయారు చేసి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.